ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 119వ దావీదు కీర్తన 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్య పెట్టిన ఎడల నాకు అవమానం కలుగనేరదు. చక్కటి వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు కదండి. దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం లక్ష్య పెట్టి వాటిని అనుసరించే వారంగా మనం ఉన్నట్లయితే ఏ అవమానము నీకు నాకు రాదంట. మనం అనుకుంటాం కదా, వీళ్ళ ద్వారా నాకు ఈ మాటలు వస్తున్నాయి, శోధన వస్తుంది, వీరి ద్వారా నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు ఎంతో అమర్యాద జరుగుతుంది, నాకు చాలా అవమానం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాం. కానీ అది మన ఎదుటి వ్యక్తి చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ అది దుష్టుడు ఆ రీతిగా అవతలి వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే దేవుని హస్తం అక్కడ లేకపోవడం. ఎందుకు లేదు అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా లేవు అంట. ఆయన ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన చెప్పిన రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే అవన్నిటినీ దేవుడు తన హస్తం పెట్టి ఆపేస్తాడు. నీ అవమానం, నీ నింద, నీ యొక్క వ్యతిరేకత, నీకున్న ప్రతి శాపము పాపమునైనాకి అన్నిటికీ ఆయన అడ్డుగా తన హస్తం పెడతాడు, తనే నిలబడతాడు. ఇది వాస్తవం. అందుకే అంటున్నాడు, నీ ఆజ్ఞలు నేను చక్కగా పాటిస్తే ఏ అవమానం నాకు రాదు అని వాగ్దానం తెలియజేస్తున్నాడు అనమాట దేవుడు ఈరోజు నీకు నాకు. ఆయన అంటున్నాడు, మోషే చక్కగా ఏం చెప్తే అక్కడికి వెళ్ళి ఫరో రాజు దగ్గర అదే చేసేవాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చేది కాదు, తనే విజయంతో తిరిగి వచ్చేవాడు. ఒక రాజు అయినప్పటికీ ప్రతి విషయంలో ఓడిపోయేవాడు ఫరో రాజు. కానీ ఒక సామాన్యుడు గెలుస్తూ వచ్చేవాడు. ప్రతి అంశంలో ఈయన గెలిచేవాడు, ఆయన ఓడిపోతూ ఉండేవాడు అనమాట. చివరికి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు కూడా ప్రజలందరూ అన్నారు, అయ్యో నా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా ప్రవ్వా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని, ఏం లేదు మోషే, నువ్వు కర్రెత్తు, నేను అద్భుతం చేస్తాను. వెంటనే కర్రెత్తడం జరిగింది. అది 2 పాయలు జరిగింది. అందరూ సంతోష గానాలు చేశారనమాట. ఎక్కడా కూడా దేవుడు మాట పడనీయలేదు, దేవుడు అవమానపడనీయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన తన చిత్త ప్రకారం నడుచుకునేవాడు, తన సొంత నిర్ణయం కాకుండా నడుచుకునేవాడంట. ఆయన తన ఉద్దేశం కాకుండా దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉండేవాడంట. ఆయన తన ఆలోచనలు కాదు, తన ప్రవర్తన కాదు, దేవునికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడంట. అందుకనే దేవుడు ఆ రీతిగా ఆయన చేశాడనమాట. కాబట్టి మనం కూడా తను చేసినట్లయితే నీకు నింద అవమానం రాదు, ఏ యొక్క వ్యతిరేకత రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నింద అవమానం రాకుండా ఉండాలంటే ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు గైకున్న దానిగా ఉండాలంటున్నావు తండ్రి. అటు కృప మాకు దయచేసి మేము నిన్ను మహింపరిచేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డను జ్ఞాపకం చేసుకుని చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఏ యొక్క వ్యతిరేకత ఉండకూడదు, నింద అవమానం ఉండకూడదు. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నీ రక్తం కింద సీల్ చేసుకోమని బ్రతిమలాడు. ఎక్కడికటువంటి శోధన లేకుండా తండ్రి ప్రతి ఒక్కరిని నీ హస్తంలో దాచిపెట్టుకుంటూ ఆరోగ్యములతో దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమంతో, ఐశ్వర్యంతో, ఘనత, మంచి పేరు, ఖ్యాతులను దయచేయమని ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు వారందరికీ సమాధానం దయచి సంతోషం దయచేయమని, నెమ్మది కలుగున గాక అంటున్నాం. ఇటు కృపా నడిపింపు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.